బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. తాను రాజీనామా చేసినందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ నుంచి కొంతమంది తనతో టచ్ లో ఉన్నారని, వారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు బీజేపీలో చేరతానని ప్రకటించారు. రాజా సింగ్ కు బీజేపీ తప్ప మరో దారి లేదు. రాజా సింగ్ కల్ట్ హిందుత్వవాది. ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోదు. బీజేపీ కూడా మా పార్టీ నేతేనని ధైర్యంగా చెప్పుకోలేదు. ఆయనను భరించలేక చాలా రోజులు సస్పెన్షన్ లో ఉంచింది. 14 నెలల పాటు సస్పెండ్ చేసి ఎన్నికలకు ముందు అతి కష్టం మీద సస్పెన్షన్ ఎత్తివేసి సీట్ ఇచ్చారు. గోషామహల్ నియోజకవర్గంలో ఆయన తప్ప ఎవ్వరూ గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అవకాశం కల్పించింది. ఇలాంటి పరిస్థితి అయినా రాజీనామా చేశారు. ఆయనతో పంచాయతీ ఎందుకని ఆమోదించేశారు. కానీ ఆయన రాజీనామా చేసినా బీజేపీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. విచిత్రంగా బీజేపీలో లేకపోయినా బీజేపీ సీనియర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొంతమంది బీజేపీ నేతలు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాజా సింగ్ స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యబోనని, కిషన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తాను రాజీనామా చేసి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరి బలమేంటో నిరూపించుకుందామని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ నాశనమైంది కిషన్ రెడ్డి వల్లే. ఆయనే వెనకుండి తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ లా పనిచేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన ప్రకటించిన రాష్ట్ర కమిటీపై రాజా సింగ్ విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ వేసింది రామచంద్రరావా, కిషన్ రెడ్డా అని ప్రశ్నించారు. ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. బీజేపీకి ఎవరు అధ్యక్షుడైతే తెలంగాణలో అధికారంలోకి వస్తుందో త్వరలో మరో ప్రెస్ మీట్ లో చెప్తాను అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఆయనకు ఆ ఛాన్స్ దక్కకపోవటం, తనకు నామినేషన్ వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పదే పదే ఆయన పార్టీని ధిక్కరించి పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నందున ఆయన రాజీనామాను పార్టీ హైకమాండ్ కూడా వెంటనే అంగీకరించింది. దాంతో ఆయన మాజీ బీజేపీ నేత అయ్యారు. అయితే ఆయన వేరే పార్టీలో చేరట్లేదు. తనకు బీజేపీ తప్ప మరో పార్టీ సరిపడదని అంటున్నారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పార్టీతో సంబంధం లేకుండానే ఇలా చేస్తోన్న ఆయనకు పార్టీలోకి రానిస్తే మరింత రచ్చ చేస్తారని, ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎవ్వరూ సిద్ధపడే అవకాశం లేదు. సైలెంట్ గా ఉండి మళ్లీ బీజేపీలో చేరాల్సిన ఆయన పదే పదే రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూ బీజేపీలోకి తనకి ఎంట్రీ లేకుండా చేసుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ రాజా సింగ్ తన కోసం బీజేపీ దిగి వస్తుందని అనుకుంటున్నారు. కానీ పట్టించుకోవటం మానేశారని గుర్తించలేకపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.